త్యాగ ధనుల వారసులం. వేద భూమి నా దేశం, దైవ భూమి నా దేశం, యోగ భూమి నా దేశం, ధర్మ భూమి నా దేశం. సత్యానికి ప్రతిరూపం హరిశ్చంద్రుడు, ధర్మానికి ధర్మరాజు, వీరత్వానికి శివాజీ, త్యాగానికి సంభాజీ. అలాంటి మహాత్ముల యొక్క వారసులం మనం. మనమెవరం? త్యాగధనుల వారసులం. మన కోసం ప్రాణాలే త్యాగం చేశారు. మతం మారు, నా కూతురునిస్తా, నా రాజ్యాన్ని ఇస్తా అని సంభాజీ మహారాజుకు ఆశలు పెట్టినా, నేను మారను అంటే గోరు లాగినా, చర్మం లాగినా, 16 రోజులు ఉప్పు కారం రాస్తూ, తల క్రిందికి కాళ్ళు పైకి వేలాడదీస్తూ నానా హింసలు చేసిన భారత్ మాతాకి, గో మాతాకి అని ప్రాణాలే వదిలాడు. కానీ మతం మారలేదు. ఇది నా సనాతన ధర్మం. మరి మనం ఏ విధంగా ఉండాలి? వేద భూమి నా దేశం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మరి వేదం ఏం చెప్తున్నది? వేదం జీవన నాదం. నీకు ఏది కావాలా అది అందిస్తుంది. మరి అలాంటి గొప్ప వేదం కలిగినటువంటిది ముందు సూర్య నమస్కారం చెయ్యి నాయన అని చెప్తుంది. మరి సూర్య నమస్కారం వల్ల ఏం లాభం? చాలా మంది ఈ రోజు లాభం ఆశిస్తున్నారు. మరి సూర్యుని నమస్కరిస్తే డి విటామిన్ లభిస్తుంది, కళ్ళ జబ్బులు అవుతున్నాయి, పళ్ళ జబ్బులు అవుతున్నాయి, గుండె జబ్బులు అవుతున్నాయి, ఎముకల బలహీనత అవుతుంది. మనకు డాక్టర్లు చాలా మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. నేను రాగానే అందరు డాక్టర్లే కనిపిస్తున్నారు ఇక్కడ. మరి అంత మంచి భగవంతుడు మనకు అన్ని ప్రసాదిస్తే మరి సూర్య నమస్కారం ఎందుకు చేస్తలే? మరి మన ఋషులు మనకు సూర్య నమస్కారం చేయమని చెప్తున్నారు. మన సనాతన ధర్మంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రథమ స్థానం. మరి మన నాదం ఓంకారనాదం. ఈరోజు ఇస్రో సైంటిస్టులు కావచ్చు, నాసా సైంటిస్టులు కావచ్చు, ఆకాశంలో రాకెట్ ప్రయోగాలు చేస్తే అక్కడ రికార్డ్ అయినటువంటిది ఇక్కడ వింటే వీళ్ళ మతి భ్రమించిపోతున్నది. ఏం వినొస్తుంది అక్కడ కూడా అంటే ఇది మన సనాతన నాదం. మరి విశ్వం కూడా ఓంకారమే పలుకుతున్నది. కాబట్టి మన ఋషులు మనకు ఓంకారాన్ని అందించారు. ఈ ఓంకారంలో మహత్యం ఏంటి? బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ఈ ఓంకారాన్ని స్మరించి బ్రహ్మకు సృష్టి నిర్మాణ శక్తి, విష్ణువుకు పరిపాలన శక్తి, రుద్రునికి సంహరణ శక్తి ఓంకారాన్ని జపిస్తే వచ్చింది. మరి ఇంత గొప్ప నాదాన్ని మన వాళ్ళు జపించడం లేదు. వ్యాయామం చేస్తే ప్రాణాయామం, ప్రాణశక్తిని నియంత్రించి అన్ని అవయవాలకు పంపించే ప్రక్రియనే ప్రాణాయామం అంటాము. మరి మన యోగులు, ఋషులు మనకు యోగా ధ్యానాన్ని అందించారు. ఇది ఎవరు చేస్తున్నారు? మన సనాతన ధర్మంలో బ్రహ్మముహూర్త సమయంలో లేవాలి. మరి ఎవరు లేస్తున్నారు? స్నానం 4 రకాలు. 3 నుంచి 4 వరకు దేవతల స్నానం, 4 నుంచి 5 వరకు యోగుల స్నానం, 5 నుంచి 6 వరకు మానవుల స్నానం. మరి 6 దాటితే రాక్షస స్నానం. మరి ఎవరు ఏ స్నానం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి బ్రహ్మముహూర్త సమయంలో ఎవరు లేస్తారో వాళ్ళు మహాత్ములు అనబడతారు. దైవానుగ్రహం వాళ్ళకు ఉంటుంది. ఏదైతే అది సాధించగలుగుతారు. సూర్యుడు ఉదయించక ముందు ఎవరైతే లేస్తారో వారు గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు. ఇది మన సనాతన ధర్మం. దాన్ని ఆచరిస్తే మహాత్ములు అవుతారు. అదేవిధంగా త్యాగధనుల వారసులం అంటున్నాం. వేద భూమి, యోగ భూమి, దైవ భూమి. ఈ ప్రపంచము లోపట దశావతారాలకు నడిచినటువంటి పుణ్యభూమి ఈ విశ్వంలో ఉంది అంటే అది ఒకే ఒక దేశం, ఏకైక దేశం ప్రపంచంలో. అది ఏదంటే అది నా భారతదేశం. ఈరోజు ప్రపంచంలో గడగడలాడించే 21 దేశాల్లో మత మార్పిడిలతో
20 దేశాలు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినాయి. కానీ ఇంతకుముందు డాక్టర్ సాబ్ చెప్పినట్టుగా ఎంతో మంది ముష్కరులు, ఎంతో మంది గజనీలు, ఎంతో మంది మరియు బ్రిటిష్ వాళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాలు పరిపాలించి ఇక్కడి నుంచి ధనాన్ని దోచుకొని వెళ్ళినా ఇప్పటికి ప్రపంచంలో విశ్వగురువుగా నిలిచి ఉన్నటువంటి ఏకైక దేశం అదేది అంటే అది ఒకే ఒక దేశం, నా భారతదేశం. మరి ఎందుకు ఉంది ఈ దేశం ఇప్పటికి తట్టుకొని విశ్వగురువుగా నిలుస్తున్నదంటే నా దేశంలో వేదాచారము, జ్ఞానాచారము, యోగాచారము, దైవభక్తి, ధర్మము, సత్యము, ప్రేమ, అహింస ఇవి మనం ఆచరిస్తున్నాము కాబట్టే ఇప్పటికి మన దేశం ఉండగలిగింది. ఎంతో మంది అయ్యప్ప మాలలు, ఎంతో మంది శివమాలలు, ఎంతో మంది అమ్మవారి మాలలు, ఎంతో మంది భక్తులు, ఎన్నో దేవాలయాలు, మరి ఎన్నో సేవా సంస్థలు, ఇటు ఆర్ఎస్ఎస్ మరియు అక్కడ స్వాధ్యాయము, ఎంతో మంది సాధు సంతులు, మహాత్ములు, ఎవరి సాధన వాళ్ళు, అఘోరులు, సత్పురుషుల సాధనతో ఈ పుణ్యభూమిగా, ఈ ధర్మభూమిగా ప్రపంచంలో ఉన్నది అంటే అది ఒకే ఒక దేశం, భారతదేశం. మరి మనం ఏ విధంగా ఉండాలి? మన మాతాజీ చెప్పారు, ఈరోజు మన పిల్లలకు మన ధర్మం ఏందో చెప్పామా, మన సంస్కృతి ఏందో చెప్పామా, మన విచారం ఏందో చెప్పామా? నువ్వు డబ్బులు ఇస్తున్నావా నాకు అనవసరం, ఇల్లు పంచుతున్నారా నాకు అనవసరం, మేడలు కార్లు ఇస్తున్నారా నాకు అనవసరం. మన సనాతన ధర్మ, మన సంస్కృతిని, విచారాన్ని, ఆచారాన్ని పిల్లలకు నేర్పిస్తున్నారా? అది ముందు మనకు ముఖ్యం. ఈరోజు మన ధర్మ గ్రంథం ఏంటి? గట్టిగా చెప్పండి. మన ధర్మ గ్రంథం ఏది? మరి ఎంతమంది దగ్గర ఉందో చేతులు పట్టండి. వెరీ గుడ్. అదే చేతులు గుండె దగ్గర పెట్టుకోండి. మరి ఎవరు చదువుతున్నారో వాళ్ళే పట్టండి. అమ్మా, దొంగలు దొరికిపోయారు. అయితే మన ధర్మ గ్రంథాన్ని మనం తెలుసుకోకుంటే ఈ ధర్మంలో పుట్టి ఏమైనా ప్రయోజనమా? నీ ధర్మం గురించి నీకే తెలియదు, నీ పిల్లలకి ఏం చెప్తావు? ఈ రోజు అమ్మాయిలు లవ్ జిహాద్ అని 300 తుకుడలు అవుతున్నారంటే కారణం ఎవరో కాదు, మనమే. అమ్మాని కాలేజీ నుంచి వచ్చి అమ్మాని ఏదో మాట చెప్తే ప్రేమగా అమ్మ ఇలా అంటుంది, ఫోన్ చూస్తుందా, చాలే కూర్చో, నాన్న నాన్న అంటే నాన్న బిజీలో ఉంటాడు. మరి మన పిల్లలకు ప్రేమ, ఆప్యాయత, సంస్కారం ఎవరు అందించాలి? ఆ రోజుల్లో తాత, అమ్మమ్మలు, నానమ్మలు అందించేవాళ్ళు. ఈ రోజు ఎవరు అందిస్తున్నారు? మరి మన పిల్లల్ని మనం ఎప్పుడైనా కూర్చుండబెట్టుకొని ఒక మంచి విచారాన్ని ఇచ్చామా? ఆలోచించండి. ఈ రోజు మీరు ఇస్తలేరు, అక్కడ టోపీ పెట్టుకున్నటోడు ఈమెకు టోపీ వేస్తున్నాడు, దస్తేస్తున్నాడు, లవ్ జిహాద్కు బలి చేస్తున్నాడు, 300 తుకుడలు చేస్తున్నాడు. కూర్చున్నావా, తిన్నావా, పన్నవాడు ప్రేమగా మాట్లాడితే మా అమ్మ నాన్న కంటే వీడేమేంలే అని ఆమె నమ్మి మోసపోతుంది. చివరికి 300 తుకుడలు అవుతుంది. మరి మనం ఏం చేయాలి? మన పిల్లలకు చెప్పాలి, మన దైవం ఇది, మన ధర్మం ఇది, మన దేవాలయం ఇది, మన సంస్కృతి ఇది అని పిల్లలకు నేర్పాలి. మనం ఖచ్చితంగా ఒక కండిషన్, ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు మనమందరం కూర్చుని గీతాపారాయణం పఠనం చేయాలి, రామాయణాన్ని మన పిల్లలకు చెప్పాలి. అదేవిధంగా ఎక్కడ ఏ హిందూ అమ్మాయి బలైతే వాడిని వెంటనే ఉరి తీయాలి అనే చట్టాన్ని తీసుకురావాలి ప్రభుత్వం. ఎప్పుడు లవ్ జిహాద్ అనేది బంద్ అవుతుందంటే ఎవడైతే హిందూ అమ్మాయిని లవ్ జిహాద్కు బలి చేస్తున్నాడో అలాంటి విధవల్ని, మూర్ఖుల్ని వెంటనే ప్రభుత్వము, చట్టం ఉరి తీస్తే అప్పుడే ఈ లవ్ జిహాద్ అనేది బంద్ అవుతుంది. కాబట్టి మన అమ్మాయికి
చెప్పండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇక్కడ తిలకం ఉండాలి. నీవు హిందూ అని ఏ విధంగా గుర్తుపట్టాలి? నీకు బొట్టు లేదు, ఓ కాషాయం కండువా లేదు, మరి ఆ సంస్కారం సంస్కృతి కనిపిస్తలేదు. మందిరానికి వెళ్తే పైంట్ల మీద వెళ్తారు, మందిరానికి వెళ్తే సంస్కారహీనంగా వెళ్తారు. మరి మన ధర్మం కాపాడబడాలంటే ఏ విధంగా? ఒక పంచ కండువా వేసుకొని మనం ముందు పాటిస్తే అప్పుడు అక్కడ బాగుంటుంది. మరి మనం ఏం ఆచరిస్తున్నాం? మరి మన ధర్మాన్ని మనం ఆచరిస్తేనే కదా. కాబట్టి ముందుగా ముఖ్య విషయం ఏమిటంటే, చాలా మంది ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. క్రైస్తవ మతం 2000 సంవత్సరాలు అవుతుంది, ఇస్లాం మతం 1500 సంవత్సరాలు అవుతుంది. కానీ మన శ్రీశైలం మందిరం ముందర ఉన్న ధ్వజస్తంభము 5000 సంవత్సరాలు అవుతుంది. ఒక ధ్వజస్తంభానికి ఉన్న చరిత్ర కూడా లేదు. మరి దర్గాలకు వెళ్ళి మొక్కుతున్నారు, కందుర్లు వేస్తున్నారు. మరి మన రాజకీయ నాయకులు సిగ్గు శరం లేకుండా పోయి పండగలకు తూ అని ఉంచిన హలాల్ది కూడా తింటున్నారు. నీవు ఉంచినటువంటిదే నీవు తినవే, మరి తూ అని హలాల్ చేసింది, మరి ఉంచింది నీకు తినేది అవసరం ఏముంది? మరి 100 మంది హిందువులని 1000 మంది హిందువుల్ని చంపిన వానికి ఒక దర్గా కట్టారు. అప్పుడు మరి అలాంటి దర్గాలకు మొక్కుతున్నారంటే మరి సిగ్గుశరం ఎవరికి ఉండాలా అని నేను చెప్తున్నా. మరి అక్కడ పోయి కందురు చేస్తున్నావంటే ఎవరికి సిగ్గుశరం ఉండాలా అని నేను అంటున్నా. మరి నీ హిందువులను చంపిన వాడి దర్గాని నువ్వు మొక్కుతావా? మరి క్రైస్తవ మతంలో ఖురాన్లో దర్గాలను మొక్కాలని లేదు. కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి, వాళ్ళే మొక్కడం లేదే. మరి నీకు ఏం కర్మ వచ్చింది? నువ్వు వెళ్ళి దర్గాలను మొక్కుతున్నావు. అది మన దైవము కాదు. శివుణ్ణి మొక్కండిరా నాయన, శవాలని కాదు. ఒక ఆయన ఈ మధ్యలో ఆయనకు మతి చెడిపోయిందో ఏమో, 75 68 సంవత్సరాలు ఉంటాడు. ఒక సభలు అంటున్నాడు, నమాజ్ చేసేటప్పుడు పాము వస్తే నమాజ్ని వదిలేసి పాముని చంపుతారు, అది చాలా మంచిదంటే చాలా సంతోషం, మీ ధర్మాన్ని మీరు పాటించాలి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అలాంటి పాము వాళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందువులు, బీజేపీ వాళ్ళు అనుకుంటా ఏవో మాటలు మాట్లాడారు. ఈ రోజు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు శరం ఉంటే, ఈ రోజు ఒక మనిషికి వెన్నుముక ఎలానో అదే విధంగా ఈ భారతదేశానికి వెన్నుముక లాంటిదే ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో తుగుడలయ్యేది ఈ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఒక నిస్వార్థ సేవా సంస్థ ఉంది అంటే అది కేవలం ఆర్ఎస్ఎస్. మరి అలాంటి సంస్థ పైన పాములు వాళ్ళు చంపండి అంటున్నాడంటే వీడే పెద్ద ఒక సర్పము అని అర్థమైపోయింది మనకు, వీడే ఒక విషము అని అర్థమైపోయింది. అది మీకు యూట్యూబ్లో వాట్సాప్లో వచ్చింది, మీకు తెలిసి ఉండొచ్చు, నేను పేరు చెప్పే అవసరం లేదు. ఇక మరి పార్టీ ఏదైనా మనమంతా హిందువులం, కులం ఏదైనా మనమంతా హిందువులమని ఎప్పుడైతే కలిసి కట్టుగా నడుస్తావో నీవు బ్రతికుంటావు. నీలో ఐకమత్యము లేదో నీకు చావు తప్పది. ఇది నిజం, ఇది సత్యం. చాప కింద నీరులాగా మతం మారుస్తున్నారు. హిందువుల సంఖ్యను, స్త్రీలను, ఎవరినైనా సరే వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి, హిందువుల సంఖ్యను తగ్గించడానికి పళ్ళల్లో విషం పెడుతున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు. విషంతో కొన్ని రోజుల్లో మరణించాలని, అదేవిధంగా స్త్రీల గర్భసంచులు ఖరాబు కావడానికి, పురుషులకు సంతానం కాకుండా స్త్రీలకు సంతానం కాకుండా ఇలా హిందూ సంఖ్యను తగ్గించడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. మూరులో గుచ్చి పళ్ళమ్ముతున్నారు, మూత్రము చల్లి పళ్ళమ్ముతున్నారు. మరియు మీకు పొగ వేస్తూ వచ్చి ఆ మత్తు అనేది కలిగించి మీ ఒంటి పైన ఉన్నటువంటి గల్లలో ఉన్నటువంటి డబ్బును కూడా దోచుకొని పోతున్నారు. ఇలాంటి రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళని మీరు నమ్మద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర పువ్వులు కొనద్దు. మరి ఎవరు సిగ్గుశరం లేదు అనుకుంటారో వాళ్ళు కొనచ్చు, మీ కర్మ.
ఎందుకంటే ఇప్పుడే డాక్టర్ సాబు స్నానం చేసి ఎవరిని ముట్టుకోకుండా మడిపంచ పైన పూజా మందిరంలోకి వెళ్ళిండు. ఎవరిని ముట్టుకోలే, భార్యను ముట్టుకోలే, అమ్మ నాన్నని ముట్టుకోలే, ఎవరిని ముట్టుకోకుండా పూజా మందిరంకి వెళ్ళి నమస్కారం చేసిండు. ఇంటిలో అంత శుద్ధంగా ఉన్నాడు. మరి ఎవడో వారం రోజుల నుంచి స్నానం చేయని విధవ దగ్గర, చూడు ఉంచిన వాళ్ళ దగ్గర పళ్ళు పూలు కొనే అవసరం లేకుందా? కొంటారా? గట్టిగా చెప్పండి, కొంటారా? ఈ యూనిటీ ఎప్పుడు మనలో వస్తుందో వాడు మన డబ్బుతోటే మన హిందువులని, రెడ్డి అమ్మాయిలను లవ్ జిహాద్కు బలి చేసి ఎన్ని లక్షలు, బ్రాహ్మణ అమ్మాయిలను, మునూరు కాపు అమ్మాయిలను ఇలా టార్గెట్ పెట్టి లవ్ జిహాద్కు బలి చేసి చంపుతున్న విధవలను మీరు పోషిస్తారా? గట్టిగా పని ఉంది కదా. ఇది యూనిటీ మనలో చైతన్యం ఎప్పటి వరకు రాదో అప్పటి వరకు మన వాళ్ళు చస్తూనే ఉంటారు. ఎప్పుడైతే నీలో చైతన్యం వస్తుందో అప్పుడే మన ధర్మం కాపాడబడుతుంది. ముందుగా దీనికి ఒకే ఒక సిద్ధాంతం మాతాజీ చెప్పారు, ఒక్క పూటైనా కలిసి భోజనం చెయ్యండి. కనీసం ఒక 20 నిమిషాలైనా మీరు మీ పిల్లలు కూర్చొని గీత పఠనం చేయండి, రామాయణాన్ని చదవండి. అలాంటి లక్షణాలు మన పిల్లల్లో లవకుశుల్లాగా పెంచండి. ఒక అమ్మాయిలు భయంతో బలహీనతతో కాదు, ఝాన్సీ రుద్రమాదేవిగా తయారు చేయండి, ఒక లక్ష్మీబాయిగా తయారు చేయండి, అల్లూరి సీతారామరాజుగా తయారు చేయండి. ఈ రోజు పిల్లలు మహాత్ములు కావాలంటే కారణం తల్లిదండ్రులే. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజ్ వాళ్ళ నానమ్మ వీరత్వంతో పెంచుతుంది, శివాజీని వాళ్ళ తల్లి వీరత్వంతో పెంచుతుంది. అలాంటి వీరత్వం ఏ రోజైనా మన పిల్లలకు నేర్పామా? మహాత్ముల చరిత్ర ఏ రోజైనా మనం చెప్పామా? సమయం ఉంటే ఫోను, లేకుంటే టీవీ, లేదంటే బిజినెస్. మరి మన పిల్లలకి ఎవరు చెప్పాలి? మన పిల్లలకు మన ధర్మం గురించి ఎవరు నేర్పాలి? కనీసం మాకు చదవరాదు స్వామీజీ అన్నారు అనుకోండి, ఆ ఫోన్ అన్న యూట్యూబ్లో ఆన్ చేస్తే చాలా యాప్లు వచ్చాయి. ఒకసారి రామాయణం కొట్టండి, భగవద్గీత అని కొట్టండి, మొదటి అధ్యాయం కొట్టండి, అదే వస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవః మామకా పాండవాచైవ కిమకుర్వతు సంజయ. మళ్ళీ దాని అర్థం కూడా చెప్తుంది. మరి ఇంత మంచి అవకాశాలు వచ్చినప్పుడు మరి మనం ఏ విధంగా ఉండాలి? ఈ రోజు ధర్మాన్ని కాపాడడానికి ఎవరి చేతిలో ఉంది? మాతాజీ చేతిలో ఉంది. ఇటుకలతో కట్టింది ఇల్లు కాదు, ఇల్లాలే ఇల్లు అని మన వేదం చెప్తున్నది. మన ధర్మం ఏం చెప్తుంది? ఎక్కడ స్త్రీ సుఖంగా సంతోషంగా ఉంటుందో అక్కడ సర్వ దేవతలు ఉంటారని చెప్తుంది. అమెరికా వెళ్ళాడు స్వామి వివేకానంద. అక్కడ వాళ్ళు అంటారు, మీ దేశంలో ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ అలో ఇవ్వరేంటి అన్నారంట. అప్పుడు స్వామి వివేకానంద, మీ మహారాణి గారికి అలో ఇస్తారా అంటే లేదండి అన్నారంట. వివేకానంద స్వామి అన్నారు, మీ దేశంలో ఒకే రాణి, కానీ మా దేశంలో ప్రతి స్త్రీ మాకు మహారాణి అన్నారంట. అందుకోసమే ఎవరికి పడితే వాడికి అలో ఇవ్వరు. మన స్త్రీ ఏ విధంగా ఉంటుంది? సాక్షాత్తు జగన్మాతలాగా అనిపిస్తుంది, సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంటుంది. కానీ ఈ రోజు దుస్థితి ఏమిటంటే అడ్డమైన సంస్కృతి, అడ్డమైన డ్రెస్సులు, ఒళ్ళంతా కనబడే డ్రెస్సులు, దానికి ఆ ఆడదే బలైపోతుంది. సినిమాలు చూసి చాలా మంది ఆడవాళ్ళు చెడిపోతున్నారు. ఒక ఆయన నిన్ననే అన్నాడు, స్వామి ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను అన్నాడు. చెప్పు నాయన అంటే, నేను ఒక మందిరానికి వెళ్ళినా నమస్కారం చేస్తున్న సమయంలో ఒక ఆమె కనిపించింది. అక్కడ ఉండే మనసు నాది ఇక్కడ పోయింది స్వామి, కొంచెం దండం పెడతా స్వామి చెప్పండి. ఎందుకంటే ఆ స్త్రీ వేషధారణ బాగలేదు, సంస్కారం బాగలేదు, ఒళ్ళంతా కనిపిస్తుంది. వీడు ముందే కామ దృష్టితో ఉన్నాడు, చెడు దృష్టితో ఉన్నాడు, లేక మందిరంకి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఈ దేవత, దరిద్ర దేవత కనబడగానే ఇక్కడ వెళ్ళిపోయింది మనసు. కాబట్టి మన స్త్రీ లక్ష్మీమాత లాగా ఉండాలా, జగన్మాత లాగా ఉండాలా. మన కట్టు, మన బొట్టు, మన విచారం, మన సంస్కారం, మన ఆచారం ఎట్లా ఉండాలా? ఏ రోజైనా మగవాళ్ళకు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయారని విన్నాను, ఆడవాళ్ళకు తక్కువ. ఏమంటారు డాక్టర్ సార్? ఎందుకో తెలుసా? వాళ్ళకు మట్టెలు ఉంటాయి, గాజులు ఉంటాయి, చాలా మందికి రోగాలు రావు. మరి ఎందుకు మన ఋషులు పెట్టారంటే అక్యూప్రెషర్. ఇక్కడ
రాపిడి జరిగి సూర్యకిరణాలను ఆ గాజులు గ్రహించి శరీరంలో ఉన్నటువంటి 72 నాడులను ఉత్తేజం చేసి రోగాలన్నీ తొలగించి ఒక తేజస్సును కలిగిస్తున్నది. ఇది మన సనాతన ధర్మం. మరి మన శ్రీ ఈరోజు ఏముంది? ఒక గోటు, ఒక వాచి. మళ్ళా నేను ఆడవాళ్ళకు అంటున్నానని తప్పు పట్టుకోవద్దు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఖచ్చితంగా గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి. అదేవిధంగా గాజులు ఖచ్చితంగా ఉండాలి, బొట్టు ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్యన ఫ్యాషన్ పెళ్ళైన వాళ్ళు కూడా మంగళసూత్రం పక్కకు పెట్టి ఫంక్షన్కి ఏ చీర ఉంటే ఆ పూసలు వేసుకొని పోతున్నారు. మంగళసూత్రం పక్కకు పెడుతున్నారు. ఎందుకంటే అడ్డమైన సీరియల్ చూస్తున్నారు కదా. మరి ఇది మంగళసూత్రం తీసిరంటే మొగుడు పోయిండు అని అర్థమైందా? కాబట్టి మంగళసూత్రం మన సనాతన ధర్మంలో ఏ రోజు పక్కన పెట్టకూడదు. వెంట్రుకలు విరబోసుకొని బయట తిరుగుతున్నారు. అది ఎవరు చూసారో చాలా దరిద్రం. అది దరిద్ర దేవత అంటారు. అందుకోసమే అలా ఏ రోజు ఉండరాదు. మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తే, మనం ఆచరిస్తే, ఆ రోజు మహాత్ములు ప్రాణాలు ఇచ్చారు. నువ్వు ప్రాణం ఇచ్చే అవసరంలే, మన ధర్మాన్ని మనం పాటిస్తే చాలు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే దర్గాలకు వెళ్ళకండి, కందుర్లు చేయకండి. నీకు అంత అనిపిస్తే దాన ధర్మం చేయండి. రోడ్ల మీద ఉన్న వాళ్ళకు రగ్గులో భోజనము పెట్టండి. ఈ రోజు బర్త్డేలను కేకులు కట్ చేస్తున్నారు, దీపాలను ఆర్పుతున్నారు. ఆ పని కూడా చేయకండి. చాలా మంది మన ధర్మం తెలియకుండా మతం మారుతున్నారు. ఏ రోజైనా మీరు భగవద్గీత ఒక 10 మందికి పంచారా? ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మా బైబిల్ చదవండి అనుకుంటా, మా దేవుణ్ణి నమ్మండి, మీ దేవుళ్ళు కాదని పంచుతున్నాడు. మరి మీరు ఏ రోజైనా ఒక ఇంటికి వెళ్ళి పంచారా? మరి మన ధర్మం గురించి మన వాళ్ళకు మనమే చెప్పలేమే. మరి చెప్పాలి కదా, పంచాలి కదా. మరి ఈరోజు రేపు నేను ఏ రోజైనా మీ దగ్గరికి వస్తాను రమ్మంటే 100 భగవద్గీత గ్రంథాలు తీసుకొని స్వామీజీ మేము రెడీ ఉన్నామంటే ఇంటింటికి మనం వెళ్ళి ఇంటింటికి గీతా కార్యక్రమం చేద్దాం. నేను వచ్చి మీతో పంచుతా. ఎవరెవరు భగవద్గీత ఇస్తారో నా నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. నాకు పైసలు అడుగుతలే, భగవద్గీతలు అడుగుతున్నా. 50 అయినా 100 అయినా ఇస్తా అంటే నా నంబర్ నోట్ చేసుకొని కాల్ చేయండి. నేను మీ గ్రామానికి వస్తా, ఇంటింటికి చుట్టూ గ్రామాలందరికీ పంచుతాను. నోట్ చేసుకోండి. 92 నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తా. అందరు నా ముఖమే చూస్తున్నారు, అర్థమైంది. ఎప్పుడు స్వామి ముగిస్తాడా అని చూస్తున్నారు, అర్థమైంది. 9281461519 9281461519. జై మహాదేవన్ ఫిట్ చేసుకోండి. భగవద్గీత మీరు ఎప్పుడైతే సిద్ధం చేసుకుంటారో ఆ రోజు నేను వస్తా, ఇంటింటికి మనం అందరం పంచుకుందాం. అదేవిధంగా చివరి విషయం ఏంటంటే, మనం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. కాబట్టి మన జీవితంలో భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలా, అప్పుడే మనకు ముక్తి లభిస్తుంది. కాబట్టి పరమాత్మ చింతన మాత్రం ఏ రోజు వదలకండి. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదండి, భగవంతుడు ఒక్కడే శాశ్వతం. కాబట్టి బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వంతో జీవించాలి. మన దేశం ఎంత గొప్పదంటే చిన్న పిల్లలు కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఉన్నారు. ప్రహ్లాదుడు, నచికేతుడు, మార్కండేయుడు చూడండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందుగలడు. స్తంభంలో ఉన్నాడు అంటే స్తంభను పలగొడితే అందులో నుంచి నరసింహస్వామి రావడం జరిగింది. చూడండి ఎంత గొప్ప దేశం మనది. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, అవును ఆ శ్రీ మహావిష్ణువే దశావతారాలుగా వెలిసినటువంటి దైవభూమి ఈ ప్రపంచంలో ఉంది అంటే అది ఒకే ఒక దేశం, నా భారతదేశం. మరి ఇంత గొప్ప దేశంలో జన్మించిన మనం ఏ విధంగా ఉండాలి అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరమాత్మ తత్వము కలిగి భగవద్గీత ఎవరు చదువుతారో వాళ్ళు నిజంగా భాగ్యవంతులండి. ఒక్కసారి, 2 సార్ల, 4 సార్ల, 5వ సారి భగవద్గీతలో అర్జునుడు ఉండడండి. ఎవరుంటారు భగవద్గీతలో? ఎవరుంటారు? అర్జున స్థానంలో ఎవరు చదువుతారో వాళ్ళు ఉంటారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళతో మాట్లాడతారండి. ఇది సత్యం. భగవద్గీత మీరు చదవండి, మనసు పెట్టి
అర్జుని స్థానంలో మీరుంటారో ఆ గీతా ఉపదేశం మీకే చేస్తుంటాడు. సాక్షాత్ శ్రీకృష్ణుడు మీతో మాట్లాడతాడు. ఇది సత్యం. కాబట్టి మనమందరం చదవాలా, ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన ఉండాలా, ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు మెడిటేషన్ ధ్యానం చేసుకోవాలా. బీపీ షుగర్ ఏ రోగాలున్నా పోతాయి. ఇక ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే పిల్లలకు విషయం ఇవ్వకండి. ఏం స్వామీజీ మీరు అట్లా అంటారు? మేము మా పిల్లలకు విషయం ఇస్తామా అంటే నిజంగా ఇస్తున్నారండి. నేను చూసిన పిల్లల పేగులు ఖరాబ్ చేస్తున్నారు. స్ప్రైటు, మాజా, కోకా కోలా ఇంకా ఏవో అడ్డమైన తాగిస్తున్నారు. ఇది మంచిది కాదండి, చాలా డేంజర్. ఇంకోటి మాజా, ఒక దగ్గరికి వెళ్తే స్వామీజీ మామిడి పళ్ళ రసం తాగండి, మీ పళ్ళ రసం మీరే ఉంచుకోండి అని చెప్పిన. ఎందుకంటే మన ఇంట్లో అమ్మ మామిడి పళ్ళ రసం చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? అమ్మ మాతాజీ ఎన్ని రోజులు ఉంటుంది? ఒకే రోజు ఉంటుంది. కానీ ఎవరో ఎన్నో రోజుల నుంచి తయారు చేసిన మాజా బాటిల్ తాగే కర్మ నీకెందుకు? మరి విషయం ఎందుకు వస్తున్నారు? మరి మన పిల్లలకి ఏం పోయాలి? మన ఇంట్లో పళ్ళ రసం పట్టియండి, లేదా మజ్జిగ తాగించండి, లేదా నిమ్మరసం తాగించండి. మరి ఈరోజు చాలా మంది నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఏ ఆహారం తీసుకోవాలి? నేను ఒకటి మీకు కోరుకుంటున్నా. నా కోరిక ఏంటంటే మీరు అందరూ బాగుండాలనే నా కోరిక. కాబట్టి నూనె 150 రూపాయల కిలో, పల్లీలు కూడా 150 రూపాయల కిలో. మరి అది ఒరిజినల్ నూనె కాదు, మోసపోవద్దు. మీరే ఒక 30-40 కిలోలు 50 కిలోల పల్లీలు తీసుకెళ్ళాము లేయండి, గానుగ పట్టిస్తాడు. ఆ నూనె ఒక్క చెంచా వేసినా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఆహారం కూడా మనం ఆలోచించుకొని తినాలి. అవును, ఎక్కడ గాలి హవా జిహాద్ నడుస్తుంది, టైర్లో గాలి కూడా ఎక్కువ కొట్టి యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. అవును, ల్యాండ్ జిహాద్. ఎక్కడైతే మీ చేలల్లో కొందరు తెలియక దర్గాలు కట్టుకున్నారో వక్ఫ్ బోర్డు అనేది వచ్చి మీ భూములు స్వాధీనం కూడా చేసుకుంటుంది. దానికి ఏ కోర్టు రక్షణ కూడా లేదు. మరి ఆ దర్గాలను వెంటనే గురగొట్టండి. దాన్ని మీ చేనులకి సొంత చేనులలో ఉంటే తొలగించుకోండి. అదేవిధంగా పళ్ళు, కూరగాయలు, ఇది కూడా జరుగుతుంది. ఇది విషయం కలిపి అమ్ముతున్నారు. దీన్ని కూడా ఎవరి దగ్గర, మన హిందువుల దగ్గర తప్ప మీరు నేను దేవుని కోసం పూలు వాళ్ళ దగ్గర కొననండి, పళ్ళు నేను కొనా, నాకు అవసరం లేదు. మీరు కూడా మారాలి అని కోరుతున్నా. అదే విధంగా కాలేజీల్లో ఈరోజు డాక్టర్ సాబ్ చెప్పాడు, పెద్ద సంస్థ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మన పిల్లలకు ఏం చేశారు? 4 అత్యాచారం చేశారు. ఒకే అమ్మాయికి ఎంత నరకాన్ని అనుభవించింది ఆ తల్లి. ఒక విధవ హిందూనని పేరు చెప్పి పెళ్లి చేసుకొని ఆమె అమ్మాయి పాల గ్లాసు వస్తే మిత్రులను 4 దోస్తులను పిలిపించుకొని 4తో అత్యాచార ప్రయత్నం చేస్తే చివరికి ఆమె ఏడుస్తే పోలీస్ స్టేషన్లో చెప్తే నీ తల్లిదండ్రులను చంపి పాడేస్తామని టార్చర్ చేస్తే చివరికి మొన్న చెప్పింది 3 రోజులు అవుతుంది ఆ విధవని, ఆ లుచ్చని పోలీసులు పట్టుకొని. అలాంటి విధవని ఎప్పుడైతే ఉరి తీస్తుందో చట్టం, అప్పుడే జిహాద్ బంద్ అవుతుంది. అదేవిధంగా జిమ్ము జిహాద్ వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, నా బాధ ఏంటంటే జిమ్కి వెళ్తాను, అమ్మాయిలు వెళ్తున్నారు, అక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే ఆమెను ప్రేమగా మాట్లాడి ఆమెతో కొన్ని వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు వాడు ప్రూఫ్ ఉంచుకొని చివరికి ఆమెతో ఎన్నో అవస్థలు పెడుతున్నాడు, చంపుతున్నాడు. మరి హిందూ యువత మేల్కొనాలి. ఒకే ఒక్క విషయం చెప్తున్నా, మీరు లక్ష్మీబాయిగా, రుద్రమాదేవిగా ఉండాలి. మీకు ఎక్కడ ఎవడు జిహాద్ అని టార్చర్ చేస్తే, ఏది కనిపిస్తే దాంతో అక్కడే వాళ్ళు చంపి పాడేయండి. బాద్ మే దేఖేంగే. మీరు బలి కావద్దు. మిమ్మల్ని చంపడానికి, మీరు ముక్కలు కావడానికి తల్లిదండ్రులు కానలే. కాబట్టి మీరే నాకు ముఖ్యం, నా సనాతన ధర్మమే నాకు ముఖ్యం, నా స్త్రీ, నా మాతని నాకు ముఖ్యం. కాబట్టి మీరు చావకూడదు అనేదే నా కోరిక. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, మన ధర్మాన్ని ఆచరించాలని కోరుతూ, భారత్ మాతా